ఈరోజు మన వీడియోలో మన తెలుగువారి అందరికీ సుపరిచితుడైన ఆయుర్వేద డాక్టర్ గారు డాక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు గారిని తీసుకొచ్చామండి గెస్ట్ కింద. ఇప్పుడు ఈ వీడియోలో మనతో పాటు సత్యనారాయణ రాజు గారు మనతో పాటు ఉంటారు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. ఈరోజు ఎంతో పోషక విలువలు ఉన్న ఈ జామకాయ పచ్చడి మనం అయితే చేసుకుందామండి. సుఖ విరోచనం ఎవరికైతే అవదో వాళ్ళు గనక ఈ జామకాయ రోజు తింటే సుఖ విరోచనం అనేది చాలా సాఫీగా జరుగుతుందండి. సో అదండి అయితే మనం జామకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాం. అదండి జామకాయలతోటి పొద్దున్నే పొలం వెళ్ళి వచ్చామండి. వచ్చేటప్పుడు మా ప్రసాద్కి చెట్టు కనపడితే కాయలన్నీ కోసుకొచ్చేసాడు. అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పేసి పచ్చడి పెడదామని రెడీ అయ్యాము. ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు మనం ఈ జామకాయలతోటి పచ్చడి పెట్టుకోబోతున్నామండి. బడుల దగ్గర అది చూస్తుంటారు కదండి, జామకాయలు ఉప్పు కారం పెట్టి పిల్లలకి అమ్ముతుంటారు కదా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచి ప్రయోజనాలు అయితే జరుగుతుంటాయి. ఈ జామకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో కూడా వేస్తుంటారు కదండి. తింటే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అదండి వీడియో పూర్తిగా చూడండి. మన రాజుగారు చాలా మంచి మంచి చిట్కాలన్నీ చెప్తారండి ఈ వీడియోలో. కడుక్కొచ్చేద్దాం రాజుగారు. కడుక్కొచ్చేద్దరుగానండి. ఈ జామకాయ పచ్చడి చేసుకోవడానికి ఇందులో ఉన్న గింజలు తీసేసుకొని పైన తొక్కతో చేసుకోవాలండి పచ్చడ. ఆ గింజలు ఏంటంటే చాలా గట్టిగా తగులుతాయి అనమాట. మనం రుబ్బేసుకున్నా సరే అవన్నీ నలగవు, తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ కోసేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకుంటున్నాను. రాజుగారు ఇప్పుడు ఈ గింజలన్నీ తీసేస్తున్నాం కదా, ఎలాగైనా సరే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదంటారా? ఎందుకుంటుందండి, గింజలు తింటే ఇంకా కడుపు నొప్పి రావచ్చు. అలా కాకుండా పైది ఏదైతే తింటున్నామో దాని వల్ల మనకి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. తొక్కలో ఫైబర్ ఉండడం వల్ల మోషన్ అవుతుంది. జామకాయ తక్కువ రేట్లో దొరుకుద్ది మనకి, అందుబాటులో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కదండి. 10 యాపిళ్ళ కన్నా తక్కువ రేటుకి దొరికే మన ఈ జామకాయలోనే అన్ని పోషక విలువలు ఉన్నాయంటే నమ్మశక్యంగానే ఉంది కదండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అయితే ఈ జామకాయల మీద పాటలు కూడా వచ్చాయండి. అప్పుడు జామ చెట్టు కాస్తాయి జామకాయలు అని చెప్పి పాట కూడా ఏ చెట్టు కాకాయలే కాస్తాయి కదండి. మరి ఆ పాటలో అర్థమే లేదు. అర్థం లేకపోవడానికి ఏముందండి, ముందు జామకాయ తోటే మొదలు పెట్టారంటే ఈ జామకాయలో పోషక విలువలు ఉన్నట్టే కదండి. అంతే అంటారా? అంతే కదండి. రాజుగారు మీరు వంట చేస్తారండి ఇంటికాడ? వంట చేస్తాను గాని మా ఆవిడ గారు చేయనివ్వదండి. ఎందుకు, పాడు చేసేస్తారా? చేయి కాల్చుకుంటానేమో అని భయము. కాల్చుకున్నారా ఎప్పుడన్నా? కాల్చుకున్నా కాల్చుకోకపోయినా జరిగేది అదేనేమో అని భ్రమ. ఈ రకంగా గింజలన్నీ కూడా లేకుండా ఏదో రకంగా ముక్కల కింద కోసి లోపలే తీసేస్తారో, లేకపోతే పైన తొక్క చెక్కేసి నాలాగా ఇలా చేసుకుంటారో, ఎలాగన్నా చేసుకోండి. గింజలు లేకుండా చేసుకుంటే కనుక చట్నీ అనేది బాగుంటుందండి. నలగాలి కాబట్టి పెద్దవాటిని కూడా చిన్న చిన్న కోసేస్తున్నాను. మన రాజుగారి ఆధ్వర్యంలో జామకాయ పచ్చడి చేయబోతున్నాం అండి. దానికోసం ఫస్ట్ గిన్నె పెట్టుకొని పల్లి లేపుకుంటాను. ఒక గుప్పుడు పల్లీలు అండి. అంటే ఉత్తి జామకాయ ఒకటి చేసుకుంటే బాగోదు కాబట్టి ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. రాజుగారు చెప్పారు. ఒక 10 పచ్చిమిర్చిని ఇలా నాట్లు పెట్టుకొని ఇవి కూడా వేపుకోవాలండి. పచ్చిమిర్చి వేరుశెనగ గుళ్ళు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని రోట్లో వేసి రుబ్బేసుకుంటాం. వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి చల్లారిందండి కొంచెం. ఇప్పుడు వీటిని దంచేసుకోవాలి.
ఇదిగోండి జామకాయ పచ్చడికి సరిపడా ఉప్పు అండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు అయితే బాగుంటుందండి టేస్ట్. ఉప్పును కూడా దంచేసుకుంటే చక్కగా. ఈ పల్లీలు, మిర్చి, ఉప్పు బాగా నలిగినాయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక గుప్పెడు కొత్తిమీర, పచ్చిదేనండి ఇది. దాంతోపాటు మనం ఇలా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న జాంకాయ ముక్కలండి, గింజలు తీసేసి వీటిని కూడా దీంట్లో వేసేసి శుభ్రంగా దంచేసుకోవాలి. రాజుగారు, ఈ మిక్సీలో పచ్చళ్ళు అవి చేసుకుంటారా, అది మంచి రుచి ఉంటుంది అంటారా? ఇలా రుబ్బుకోవడం దంచుకోవడం మంచిది అంటారా రోల్లో? ఇప్పుడున్న రోజుల్లో అయితే గనక మిక్సీలు, గ్రైండర్లు ఉన్నాయి, కానీ మా రోజుల్లో అయితే గనక అండి ఈ రోట్లోనే నూరుకున్న, రుబ్బుకున్న ఏదైనా ఇందులోనే చేసుకునేవారండి. ఓకే. ఈ రోట్లో రుబ్బుకున్న పచ్చడి అయినా, పప్పు అయినా ఏదైనానండి, పప్పు కూడా రుబ్బుతారండి. ఓకే. కమ్మదనం అంటే దానిని మించింది లేదండి. అదేం చిత్రమో తెలియదు గాని ఈ రోటి పచ్చడి నచ్చని వాళ్ళు ఎవరు ఉండరండి. కాదు, ఈ రోట్లోంచి ఎందుకు అంత రుచి వస్తుంది? ఇందులో రాయి ఏమన్నా కరిగి అందులో పడుతుంది అంటారా కొంచెం పచ్చళ్ళలో? అది ఆ బ్రహ్మదేవుడికి ఎరుకండి. మనకైతే తెలిసింది ఏంటంటే రోట్లో పచ్చడి అయితే రుచిగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. రాజుగారు, మా సబ్స్క్రైబర్స్ కోసం మంచి ఆరోగ్య చిట్కాలు ఏమో 2-3 చెప్తే మా వాళ్ళు ఉపయోగించుకుంటారండి. ఆరోగ్య చిట్కాలు అయితే ఒకటా రెండా అండి, ఎన్నో ఉన్నాయి. మచ్చుకు ఒక 2 చెప్తాను వినండి. చెప్పండి. ఇప్పుడు ఉదయం పరగడుపును లేవగానే మీరు 1 లీటర్ నీళ్లు గనక తాగితే అసలు ఆరోగ్యం అంతా మీ దగ్గరే ఉంటుందండి. లీటర్ నీళ్ళు ఎక్కడ తాగలరండి? ఒక గ్లాస్ నీళ్ళు తాగడానికి అమ్మోయ్ బాబోయ్ అంటారు జనాలు. లీటర్ తాగలరా? భలే విచిత్రమైన క్వశ్చన్ అయితే అడిగారండి. ఒక బీరు బాటిల్ సైజ్ ఎంత ఉంటుందండి? 650 ml ఉంటుందండి. అందులోను అది తాగడానికి తాగలమా లేదా అని అయితే డౌట్ పడరు కదండి. 2 బీర్లు కావాలంటారండి. అలా అనేదానికి నీళ్ళు అయితే మంచి చేసే నీళ్లు తాగడానికి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా అండి? అది అలా ఉంచండి. 650 ml ఉంటుందని మీకెలా తెలిసింది రాజుగారు? డాక్టర్లు కదండి, పరిశోధనలు అవి చేస్తాం కదండి. ఓకే. దాని ద్వారా మేము తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయండి, అన్ని తెలుసుకుంటాం కదండి. ఇంకా నీళ్ళ గురించి కాకుండా ఇంకేం చెప్పండి, తిండి గురించి చెప్పండి. డైట్ రాత్రిపూట భోజనం అన్నం తినొచ్చా? అన్నం బదులు పుల్కా తినండి, పొట్ట తేలిగ్గా ఉంటుంది, ఉదయం మీరు లేవగలుగుతారు. సుఖ విరోచనం కోసం టిప్ చెప్పారు, బానే ఉంది. ఈ పుల్కాలు అయితే తింటే మొత్తం ఎక్కడ దాకా చిట్లాలు కట్టేస్తుంది కదండి. చిట్లాలు ఎందుకు కట్టేస్తుందండి? మజ్జిగ తాగితే చలవ చేస్తుందండి. ఈ చట్నీ చూడండి ఒకసారి, ఇంకా నలపాలంటారా సరిపోద్దా కచ్చాబిచ్చా? ఇందాక నుంచి నూరుతూనే ఉన్నారు కానీ కాస్త రుచి ఎలా ఉందో అని చెప్పి కాస్త చేతిలో అన్నయ్య లేదండి. అంటే ఇంకా అవ్వలేదు కదా, మీరు ఏదో ఆరోగ్య చిట్కాలు చెప్తున్నారు కదా అని పెట్టలేదండి. పెడతానాగండి 1 నిమిషం అండి. మెత్తగా అయితే బాగానే కుమ్మారండి. చెప్పండి. ఉప్పు అది చూడండి ఒకసారి ఎలా ఉందో. సరిపోయిందండి. బేషుగ్గా కుదిరిందండి జామకాయ పచ్చడి. ఇంకా కాస్త నలగాల్సింది ఉందండి. ఇంకొక ఆరోగ్య సూత్రం చెప్పడం మర్చిపోయానండి. ఉప్పు ఎంత తక్కువ వాడగలిగితే అంత చాలా మంచిదండి మనకి. ఉప్పు వాడకం చాలా అనర్థం అండి. ఈ రోజుల్లో మోకాల నొప్పులైనా, నడుము నొప్పులైనా, ఈ నొప్పులైనా ఎముకలు గుల్లబారిపోవడానికి ప్రధాన కారణం ఏమైతే ఉందంటే అండి, ఉప్పు వాడకం వల్లే ఇవన్నీ వస్తాయండి. మీరు ఉప్పు వాడకం ఎంత తగ్గించగలిగితే అంత శ్రేయస్కరమని మనవి చేసుకుంటున్నానండి. రాజుగారు, నాకు డౌట్ అండి ఫస్ట్ నుంచి, మీరు ఎందుకంటే అంత స్లోగా అలా నిదానంగా మాట్లాడతారు? మంచి ప్రశ్న అడిగారండి. పెద్దలు ఏం చెప్పారంటే, నిదానమే ప్రధానం అని చెప్పారు కదండి. ఎప్పుడైనా సరే మనిషికి నిదానమే ప్రధానం అండి. మీరిప్పుడు నేను ఇంత స్మూత్ గా మెల్లిగా చెప్పడం వల్లే కదండి మీకు నేను చెప్పిన ప్రతిదీ అర్థమవుతుంది. అవునండి. నేను కంగారుగా లొడలొడమని చెప్పుకుంటూ పోతే మీకు ఏం అర్థమవుతుందండి? ఇంకా పోపులది వేపాల్సిన పని ఉన్నట్టుంది కదండి. తీసేస్తాను, అక్కడికి వెళ్దాం. త్వరగా ముగించేయండి, నాకు కూడా ఆకలిగా ఉందండి. మధ్యాహ్నం భోజనం చేస్తారండి మీరు? ఎందుకు చేయనండి, ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఐటమ్స్ తోటే తింటానండి. మీరు తినరేమో అనుకో, మీకు రైస్ ఎట్లేదు, అయితే నా రైస్ సరిసకం తిందాంలేండి. పర్వాలేదులేండి, మీరు ఎంత పెడితే అంతే తింటానండి.
పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, చితక్కొట్టుకున్న ఒక 6 ఎల్లుల్లిపాయ గుడ్లండి. ఇవి ఒక 4 ఎండుమిర్చి అండి తుంచి పెట్టుకున్నాను. ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా ఇలా దూసి వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. తాలింపు బాగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఇందాక రాజుగారికి ఉప్పు చూడమని ఇచ్చాను కానీ నేను చూడలేదండి. ఒకసారి చూద్దాం. బాగుందండి జాంకాయ పచ్చడి. అబ్బా పుల్లపుల్లగా భలే ఉంది. వేడి వేడి జాంకాయ పచ్చడి రెడీ అండి. అన్నంలో కలుపుకొని తింటమే తర్వాత రాజుగారు నేను తింటాం. ఇప్పుడు రాజుగారు వచ్చేయండి, భోజనం చేద్దాం. ఈరోజు మన రాజుగారితో ఆకు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. రాజుగారు చెప్పినట్టు నేను జాంకాయ రోటి పచ్చడి చేశాను. టేస్ట్ ఎలా ఉందో రాజుగారు తిని చూస్తారు. రాజుగారితో పాటు నేను కూడా తింటానండి. రాజుగారు జాంకాయ పచ్చడి తిని ఒకసారి మీరు చెప్పిన విధంగా వచ్చిందో లేదు చూడండి. ఈ చక్కటి పల్లె వాతావరణాన్ని చూస్తుంటే అండి, నా చిన్ననాటి రోజులు మా నాయనమ్మ గారి ఊరు వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే కనపడుతుందండి. మీరు ఈ పచ్చటి ఆకు వేసి అరిటాకులో భోజనం పెట్టారు కదండి. మా ఆశ్రమంలో కూడా ఇదే విధంగా అందరికీ మేము పెడుతుంటామండి. రోటి పచ్చడి చూస్తుంటేనే మంచి రుచిగా ఉండేలా కనపడుతుందండి. బాగుందండి టేస్ట్. తిని నేను తినే చెప్తానండి మీకు. బాగుందండి. ఉప్పు కారాలు అన్ని సరిపోయినాయా? అసలు ఓ మాదిరిగా ఉంది ఏంటండి. ఉప్పు ఎక్కువ ఉందా? ఉప్పు కానీ ఏమి ఎక్కువ తక్కువలు ఏమీ లేవు, అంతా సమానంగా కుదిరింది. మీకు సరిపడా ఉందండి. మీరు తక్కువ తింటారేమో కదా ఉప్పు. మేము కొంచెం ఎక్కువ తింటామండి. ఏదైనా ఎక్కువ తక్కువ అయినా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఉప్పుల కారాలు మేము కొంచెం ఎక్కువ తింటాం. అసలు ఎక్సలెంట్ గా ఉండేదండి జాంకాయ పచ్చడి. సూపర్. జాంకాయ ఫ్లేవర్ ఏం తెలియదు మనకి పచ్చడిలోనే. చాలా బాగుంది పచ్చడి. తిన్న తర్వాత ఏం పచ్చడో వండినోళ్ళు చెప్తేనే కానీ తిన్నోళ్ళు చెప్పలేరండి. టేస్ట్ డిఫరెంట్గా ఉందన్నమాట. పల్లీలు వేసాం కదా, పల్లీలు కొత్తిమీర 3 కాంబినేషన్లో అసలు జాంకాయ భలే ఉందండి పచ్చడి. నేను ఎప్పుడో ఒకసారి చాలా రోజుల కిందట పెళ్లిలో తిన్నానండి. అప్పుడు అదేం పచ్చడి నాకు తెలియదు. తర్వాత తిన్న తర్వాత ఎవరో చెప్పారండి ఇది జాంకాయ పచ్చడి అని. మళ్ళీ రాజుగారి పుణ్యమాని ఇప్పుడు చేసుకుని తింటున్నామండి. రాజుగారు కొన్ని టిప్స్ చెప్పారు. ఆ మిరపకాయలు వేపుకోవడం, పల్లీలు. ఇదివరకు నేను తిన్న దాంట్లో పల్లీలు లేవు. ఈ పల్లి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఈ జాంకాయ కాన్స్టిపేషన్ కి మంచిదని చెప్పారండి, అందుకోసం పచ్చడి చేశాను నేను. కేవలం కాన్స్టిపేషన్ కే కాదండి, మీకు ఇందులో పుష్కలంగా సి విటమిన్ కూడా ఉంటుంది కదండి. మీకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాన్ని అయితే చేకూరుస్తుందండి. ఇలాంటి ఎన్నో రకాల మనకి ఆరోగ్యాన్ని చేకూర్చే వంటలు అయితే చాలా ఉన్నాయండి. మేము మా ఆశ్రమంలోకి వచ్చిన అతిథులకు కూడా ఇదే విధంగా చేసి పెడతామండి. ఇక్కడ ఈ చక్కటి వాతావరణం అంతా చూస్తుంటే మా ఆశ్రమం లాగే అనిపిస్తుందండి. ఎక్కడికి వచ్చినా కూడా నాకు మా ఆశ్రమంలో ఉన్నట్టుగానే అనిపిస్తుందండి. అదండి, మొత్తానికి రాజుగారిని కూడా మెప్పించగలిగామండి. మా గోదావరి ఇంటి రుచులు ఛానల్ నుంచి చూడాలని అడిగారండి, అందుకోసం తీసుకొచ్చామండి వాళ్ళ ఛానల్లోకి. మొత్తానికి ఆయనకి ఇష్టమైన జాంకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అంటండి. ఆయన కోసం ఈ జాంకాయ పచ్చడి చేశాను ఈరోజు. రాజుగారు ఇష్టంగా తింటున్నారు. నేను చాలాసార్లు వీళ్ళ గోదావరిలో ఇంటి రుచులు వీడియో అయితే చూశానండి, చాలాసార్లు చూశాను. ఎప్పుడైనా నన్ను పిలవకపోతారా, ఒకసారి వెళ్ళి చూసొద్దామని అనుకున్నానండి. అదే అదునుగా వీళ్ళు నన్ను పిలవడం, వచ్చి ఆశ్రమానికి వచ్చి ఇవన్నీ అయితే జరిగినాయండి. నేను వచ్చి చాలా ఆనందం అయితే పడుతున్నాను. నన్ను వస్తుంటే దారిలో ఎంతోమంది రాజుగారు బాగున్నారా, రాజుగారు బాగున్నారని అందరూ ఆశ్రమంలోకి వస్తామని చెప్పి అడుగుతున్నారండి. రాజుగారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీళ్ళ గోదావరి ఇంటి రుచుల ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళు మరింత మంచి మంచి వీడియోలు అయితే చేసి పెడుతుంటారండి. మన రాజుగారి ఆశ్రమాన్ని తలపించేలాగా మంచి ప్రకృతి వాతావరణంలో చక్కటి వంటలు చేసి చూపిస్తున్నామని చెప్పేసి రాజుగారు చాలా ఆనందపడ్డారండి.
మొత్తానికి రాజుగారిని ఆనందపరిచినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనంద సమయంలో ప్రసాద్ లేకపోవడం అనేది చాలా పెద్ద లోటు. ప్రసాద్కి పొలంలోని కలుపుకే పని ఉందని చెప్పేసి అటు వెళ్ళాడండి. రాజుగారికి ఏదో పని ఉందంట, కొంచెం తినేసి వెళ్ళిపోతానంటున్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. ఈ జామకాయ రోటి పచ్చడి అయితే అసలు మామూలుగా లేదండి. ఎక్సలెంట్, సూపర్ గా ఉందండి. టేస్ట్ అసలు చాలా బాగుంది. మీరు అన్నంలోకి బాగుంటది, పులకాల్లోకి, ఇడ్లీలోకి, పులకాల్లోకి అన్నింటిలోకి బాగుంటది. చాలా బాగుంది పచ్చడి అయితే. అదండి రాజుగారు వెళ్ళిపోతారంట ఇప్పుడు. ఎప్పుడు వచ్చా పొలంలో గడ్డి పీకేవా? ముందు కొట్టుకున్నాను. రాజుగారు వచ్చారు. రాజుగారు కలవరుస్తా కదా, ఆయన వచ్చేటప్పుడు అడిగిపోయా. ఆయన వీడియోలు ఎప్పుడు చూస్తున్నాడు నేను. మరి మన వీడియోలోకి వచ్చేది ఇవాళ అడిగిపోయి ఇవాళ పొలాన్ని ముందు కొడుతున్నారని చెప్పలేదు. మరి మీరు చెప్పలేదంటే ఆయన వచ్చారు. మరి ఆయన పక్కన పెట్టుకొని నీ కోసం రమ్మంటా అడిగే. ఆయన జాంకాయ పచ్చడి చేయమన్నారు. జాంకాయ పచ్చడి చేయమన్నారని చేశాను సార్. బాగుందన్నారు. వెళ్తా వెళ్తా కనపడ్డా కనపడరా? చెప్పారు. ఏం చెప్పారు? ఏం మీరు లేదు, అసలు మీరు లేక ఎంతో బాధగా ఉంది, లోటు కనపడింది అన్నాడు ఆయన. ఇలాగే చెప్పాడా? ఇప్పుడు అలా ఇది చెప్తారండి, స్లోగా మాట్లాడతారు సార్ ఆయన. మీరు లేని లోటు చాలా కనపడిందండి, మీరు ఉంటారని హుషారుగా ఉంటారు కదా అని చెప్పి వచ్చాను, మిమ్మల్ని చూద్దామని వచ్చాను, మీరైతే కనపడలేదు, చాలా బాధగా ఉందండి. మొత్తం దారిలేదు కనపడ్డారు నీకు. కనిపించారు. ఏదోలాగా అయితే కనిపించారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా ఉండాలండి. మరొక వీడియోలో మళ్ళీ మనం అందరం కలుద్దాము చెప్పారా అని చెప్పారండి. నీకోసమే అసలు తీసుకొచ్చిన సార్నే. అవుతారు, ఆయన చెప్పిన అన్ని తింటారు, మంచి చక్కగా మొలకలు పెట్టుకోవడం, పచ్చళ్ళు చేసుకోవడం, ఆయన అంటే మాకు చాలా అభిమానం అండి. నీళ్ళు తాగడం. ఇప్పుడు ఈ ఛానల్ ఇప్పుడేంటి, నా చిన్నప్పటి నుంచి బళ్ళోకి వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాను. బళ్ళు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మించు 20-25 సంవత్సరాల పైన. అప్పటి నుంచి కూడా ఆయన వీడియోస్ చూస్తాం. పొద్దున్నే నీళ్ళు తాగేయడం, పరగడుపుని పొలవమే తాగేస్తాం, పొట్ట బిర్రుగా అయిపోలేదు. తర్వాత ఆయన చెప్పి మొలకలు తినేస్తాం, అన్ని బాగా అవుతాం. రాజుగారు తినేస్తాం. రాజుగారు అంటే చాలా ఇష్టమండి ప్రసాద్కి. అందుకోసం రాజుగారి లాగా కొంచెం మిమిక్రీ ట్రై చేసాడండి, జనాల్ని నవ్వించడానికి తప్ప ఇందులో ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచడానికి కాదు, ఏమనుకోవద్దు. ఓకేనండి, మా ఈ వీడియో కనుక నచ్చితే మా గోదావరి ఇంటి రుచులని సబ్స్క్రైబ్ చేసి జాంకాయ పచ్చడి చేసుకొని తిని చూడండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.